హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారికాస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. సో చూస్తున్నారు కదా, ఈ కార్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు అయితే వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే కార్డ్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో దీనిలో అయితే నేను 3 పేజెస్ అనేవి ప్లాన్ చేసుకున్నాను. సో ఫస్ట్ పేజ్ అయితే ఇది. దీనిలో అయితే ఒక 4 ఫొటోస్ అనేవి పెట్టుకోవచ్చు, లేదంటే ఫోటో పెట్టి మెసేజెస్ రాయడం అలా చేసుకోవచ్చు. సో చిన్న చిన్న హార్ట్స్ చూసారు కదా, క్యూట్గా బాగున్నాయి. సో ఇది కూడా చూడండి, నేనైతే కంప్లీట్గా స్టిక్ చేయలేదు, జస్ట్ ఒక డాట్ పెట్టి దాని మీద హార్ట్ షేప్ అనేది పెట్టాను. సో ఇక్కడ కూడా మీరు ఫొటోస్ అన్నా పెట్టుకోవచ్చు, మెసేజెస్ రాసుకోవచ్చు, లేదంటే రెండు యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే కనుక కార్డ్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. సో నేనైతే కనుక ఫస్ట్ వీటి కోసం చార్ట్ పేపర్స్ అనేవి కలెక్ట్ చేసుకున్నాను. రెడ్ చార్ట్, బ్లాక్ చార్ట్ అండ్ వైట్ చార్ట్ అనేవి తీసుకున్నాను. సో దీని లెంత్ వచ్చేసరికి నేను 54x24 సెంటీమీటర్లో తీసుకున్నాను. 54 ఏంటంటే కనుక 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకునేదానికి 18 సెంటీమీటర్స్. అండ్ చూసారు కదా, ఒక ఇన్వర్టెడ్ ఎస్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను, దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. సో పేపర్ కట్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. సో చూసారు కదా, అది ఒక డిజైన్లా అయిపోయింది ఇప్పుడు మనకి. దాని మీద ఏంటంటే కనుక నేను రెడ్ చార్ట్ అనేది స్టిక్ చేసుకుంటాను. సో నెక్స్ట్ అయితే కనుక నేను బ్లాక్ పేపర్ అనేది స్టిక్ చేసుకుంటాను. ఇది నార్మల్ మీకు స్టోర్స్లో కూడా దొరుకుతుంది. సో దాన్ని అయితే అలా స్టిక్ చేసుకుని దానిపైన ఈ రెడ్ అనేది వస్తుంది, ఈ రెడ్ చార్ట్ అనేది పెట్టుకుంటాను. ఇదేంటంటే కనుక మనం ఫొటోస్ అనేవి ఈ రెడ్ చార్ట్లో ప్రిపేర్ చేసుకుంటాము. చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ చార్ట్ అనేది కూడా దీంట్లో పెట్టి దీన్ని ప్రిపేర్ చేసుకుంటాను. ప్రాసెసింగ్ అంతా కూడా డీటెయిల్గా చూపిస్తాను చూడండి. సో ఈ డిజైనర్ షీట్స్ కూడా మనకి స్టోర్స్లో అవైలబుల్ అవుతాయి. నాకు జస్ట్ అది 10 రూపీస్ మాత్రమే పడింది. సో చూస్తున్నారు కదా, ఈ సిజర్తో ఏంటంటే వైట్ చార్ట్ని కట్ చేసుకోవడం వల్ల మనకి చూడండి ఒక డిజైన్ ప్యాటర్న్ అనేది వచ్చింది. సో ఈ వైట్ చార్ట్ మొత్తం కట్ చేసుకుంటాను. ఇది సెకండ్ పేజ్కి మనకి యూజ్ అవుతుంది. సో ఆ రెడ్ చార్ట్ యూజ్ చేసి చిన్న చిన్న హార్ట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ థర్డ్ దానికి వచ్చేస్తే కనుక ఇక్కడ ఒక 2 ఫొటోస్ వచ్చేలాగా ప్రిపేర్ చేస్తున్నాను. వైట్ చార్ట్స్ అనేవి ఇలా స్క్వేర్ షేప్లో ఫామ్ చేసుకున్నాను. దానిపైన ఒక బ్లాక్ చార్ట్స్ రెక్టాంగులర్ స్క్వేర్ షేప్స్లో వచ్చేలాగా గీసుకుని దాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. సో దీన్ని కూడా ఏంటంటే ఇందాక ఇన్వర్టెడ్ ఎస్ డ్రా చేసాం కదా, దానిలాగే మనం దాన్ని కట్ చేసుకున్నాము. ఈ రెడ్ దాని మీద ఏంటంటే చిన్న చిన్న వైట్ హార్ట్స్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుంటాం. సో ఫస్ట్ అయితే స్టిక్ చేసేస్తున్నాను. సో ఎక్కడెక్కడ వరకు వస్తుంది ఏంటి అనేది చిన్న చిన్న పాయింట్స్ అనేవి పెట్టుకుంటున్నాను, అక్కడ వరకు మనం గ్లూ అప్లై చేయడానికి. సో ఇలా గ్లూ అప్లై చేసేసి ఈ బ్లాక్ కలర్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఆ పాయింట్స్లో మనం స్టిక్ చేసుకున్నాం. స్టిక్ చేయకపోయినా పర్లేదు, కాకపోతే స్టిక్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే కనుక ఇన్వర్టెడ్ ఎస్ షేప్లో ఏదైతే డ్రా చేసుకుని పెట్టుకున్నామో దాన్ని కూడా మనం స్టిక్ చేసేసుకున్నాం. స్టిక్ చేసేటప్పుడు కొంచెం ప్రెషర్ పెట్టండి, బాగా స్టిక్ చేయండి. చార్ట్ పేపర్స్ కదా, అవి ఉక్కనే స్టిక్ అవ్వకుండా అయిపోతూ ఉంటాయి. సో ఈ రెడ్ చాట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము.
సో దీన్ని లెంత్ వచ్చేసరికి నేను 34x14 సెంటీమీటర్స్లో తీసుకున్నాను. హైట్ వచ్చేసరికి 34 సెంటీమీటర్స్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసరికి 14 సెంటీమీటర్స్ అనేది పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ గ్లూ అప్లై చేసేసాను. దానిపైన ఈ రెడ్ కలర్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని స్టిక్ చేసుకుంటున్నాను. సో ఎక్స్ట్రాస్ అంతా కూడా సిజర్ తీసుకొని నీట్గా కట్ చేసేసుకుంటాను. సో కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేయండి. కింద చార్ట్ పేపర్ ఉన్న విషయాన్ని మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం తీసుకున్న బ్లాక్ చార్ట్ పేపర్ అయితే చార్ట్ సైజ్ అయితే కనుక మనం తీసుకున్న రెడ్ చార్ట్ సైజ్ కన్నా తక్కువ ఉండేలా చూసుకోండి. ఇదైతే కనుక నేను హైట్ వచ్చేసరికి 32 సెంటీమీటర్స్ తీసుకున్నాను. దాని విడ్త్ వచ్చేసరికి 12 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఈ 32 సెంటీమీటర్స్ని 4 ఈక్వల్ పార్ట్స్ లాగా నేను ఫోల్డ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫోల్డింగ్ కూడా ఎలా చేసుకున్నాను ఏంటి అని అనేది. సో స్టిక్ చేసిన తర్వాత బాగా ప్రెస్ చేయండి, ప్రెషర్ పెట్టండి. సో ఇక్కడ చిన్న చిన్న వైట్ కార్డ్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. చార్ట్ పేపర్ని ఈక్వల్ సైజెస్గా కట్ చేసుకున్నాను. కాకపోతే మనకి బ్లాక్ కలర్ కనిపించేలాగా వైట్ చార్ట్ని మనం స్టిక్ చేసుకుంటాం. సో మిగతా వాటికి కూడా సేమ్ అలాగే వైట్ చార్ట్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని వాటిని స్టిక్ చేసుకుంటున్నాను. సో మీరు దీనిలో ఏంటంటే ఫొటోస్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఫోటో అండ్ మెసేజ్ లాగా చేయొచ్చు, లేదంటే 3 ఫొటోస్ పెట్టేసి ఒక మెసేజ్ రాయడం ఏదన్నా చేయొచ్చు. ఈ కార్డ్ సైజెస్ అయితే కనుక మనం తీసుకున్న బ్లాక్ కార్డ్ సైజ్ కన్నా కొంచెం తక్కువ ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి బ్లాక్ బార్డర్స్ అనేవి డీటెయిల్డ్గా కనిపిస్తాయి. సో ఇదైతే చూసారు కదా నేను పైన పెట్టిన డిజైనర్ షీట్. ఇదైతే కనుక మనకి స్టేషనరీ షాప్లోనే దొరుకుతుంది. ప్యాటర్న్ కార్డ్స్ అనేవి ఉంటాయి. అది నాకు జస్ట్ ఒక కార్డ్ వచ్చేసరికి 10 రూపీస్ పడింది. A4 సైజ్ షీట్లో వస్తుంది మనకి మెజర్మెంట్ అనేది. సో ఇప్పుడైతే కనుక దీన్ని మనం స్టిక్ చేసుకున్నాము. కానీ కలర్ పేపర్కి అప్లై చేయలేదు, ఇక్కడ గ్లూ కలర్ చార్ట్కి అప్లై చేసుకున్నాను. సో ఫస్ట్ పేజ్కి ఏదైతే ఫొటోస్ కావాలి ఏంటి అని అనేది ఆ ప్యాటర్న్ క్రియేట్ చేసేసుకున్నాము మనము. చూస్తున్నారు కదా 4 ఫొటోస్కి. సో సెకండ్ పేజ్ ప్రిపరేషన్కి వెళ్ళిపోతాము. సో ఫస్ట్ అయితే కనుక ఇలా వైట్ చార్ట్ తీసుకొని సిజర్ ఉంది కదా ప్యాటర్న్ టైప్ సిజర్, దాంతో నేను వైట్ చార్ట్ అనేది కట్ చేసుకుంటూ వస్తున్నాను. చూసారు కదా డిజైన్ లాగా చాలా బాగుంది కదా. సో దీన్ని అయితే కనుక మిడిల్ పార్ట్లో నేను స్టిక్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే కనుక రెడ్ కలర్ పేపర్ని యూజ్ చేసి హార్ట్ షేప్స్ అనేవి నేను కట్ చేసుకుంటూ వస్తాను. సో 4 ఫోల్డింగ్స్ చేసుకొని దాని మీద హార్ట్ షేప్ అనేది కట్ చేసుకుంటున్నాను. సో మీరు హార్ట్ షేప్ అనేది డ్రా చేసుకున్నా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీకు చేయగలను అనుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా హార్ట్స్ చిన్న చిన్నవి బాగా ఫామ్ అయ్యాయి కదా. సో ఇలాంటి హార్ట్స్ అనేవి ఇంకొన్ని ప్రిపేర్ చేసుకున్నాం మనము. సో నేనైతే కనుక 4 పేపర్స్ని పెట్టుకొని ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను. సేమ్ హార్ట్ షేప్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను.
ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఐ మీన్ సేమ్ హైట్ కానీ విడ్త్ కానీ వచ్చేలాగా. సో ఇలా స్టిక్ చేసుకుంటాను నేను. జస్ట్ ఒక డ్రాప్ పెట్టి దానిపైన ఈ హార్ట్ అనేది ఉండేలా చూస్తున్నారు కదా, జస్ట్ ఒక చిన్న లైన్ అండ్ దాని మీద హార్ట్ స్టిక్ అనేది చేసుకుంటున్నాను. కంప్లీట్గా స్టిక్ చేయడం అయితే చేయట్లేదు. సో సెకండ్ పేజ్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ దానికి వస్తే ఇందాక చూపించినట్లు 2 వైట్ చార్ట్స్ అనేవి తీసుకున్నాను, 2 బ్లాక్ చార్ట్స్. అండ్ అది కూడా ఏంటంటే ప్యాటర్న్ కార్డ్ టైప్లో చార్ట్స్ లెక్క వస్తుంది మనకి. ఒక చార్ట్ వచ్చేసరికి 60 అలా పడుతుంది. అది కొంచెం పీస్ ఉంటే దాన్ని యూజ్ చేస్తున్నాను. సో వైట్ కార్డ్స్ అనేవి ఫస్ట్ స్టిక్ చేసేసుకున్నాం మనం. సో దానిపైన ఏంటంటే బ్లాక్ చార్ట్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. వైట్ బార్డర్స్ కనిపించేలాగా స్టిక్ చేసుకుంటున్నాము. సో లోవర్ది వచ్చేసరికి అప్పర్ దానికన్నా కొంచెం ఒక 1.5 సెంటీమీటర్స్ పెద్దది తీసుకున్నాను. సైజ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా తీసుకున్నాను నేను ఇవి. సో ఈ గ్లిట్టర్ ఫోమ్ షీట్స్ అనేవి కూడా మనకి స్టేషనరీ షాప్స్లోనే అవైలబుల్ ఉంటాయి. ఇది ఒకటి వచ్చేసరికి మనకి 10 రూపీస్ పడింది అంతేను. సో దీన్ని అయితే కనుక చిన్న చిన్న హార్ట్స్ లెక్క నేను కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, క్యూట్గా బాగున్నాయి కదా. సో పైది కూడా ప్లెయిన్గా ఉండడం వల్ల నేను ఒక చిన్న హార్ట్ అనేది పెట్టాను. సో బయట వచ్చేసరికి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ హార్ట్ షేప్స్ అనేవి నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, పెరుగుతూ పైన చూస్తే కనుక పెరుగుతూ వస్తుంది, కింద చూస్తే తగ్గుతూ వెళ్తున్నట్లు ఉంది. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ తీసుకున్నాను. సో దాన్ని గ్లూ వేసి స్టిక్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చిన్న చిన్న హార్ట్స్ అనేవి చూస్తున్నారు. అవైతే కనుక ఇందాక కట్ చేసుకున్నాం కదా కలర్ పేపర్, దానిలో నుంచి చిన్న చిన్నవి చాలా చిన్న హార్ట్స్ అనేవి నేను కట్ చేసుకున్నాను. మీకు ఇలా హార్ట్ షేప్స్ కట్ చేసుకోలేను అని అంటే కనుక స్టేషనరీ షాప్స్లో ఏంటంటే కనుక మనకి హార్ట్ షేప్స్తో పంచింగ్ మిషన్స్ కానీ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ టైప్స్తో పంచింగ్ మిషన్స్ ఉంటాయి, అలాంటివి మీరు తెచ్చుకోవచ్చు. సో నాకు కటింగ్ ఈజీగా అనిపించింది. సో నేనైతే కనుక బై హ్యాండ్తోనే చేసేసాను. సో ఆ హార్ట్స్ అనేవి అక్కడక్కడ స్టిక్ చేసుకుంటూ వస్తున్నాను. సో కంప్లీట్ గ్రీటింగ్ కార్డ్ అంతా కూడా నేను ఇలా స్టిక్ చేసుకుంటాను.
సో నెక్స్ట్ అయితే కనుక మనం పైన పెట్టున్నాం కదా ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే కనుక స్క్వేర్ షేప్లో తీసుకోండి. 4x4 సెంటీమీటర్స్ అలా తీసుకోవచ్చు మీరు. దాన్ని ట్రయాంగిల్ షేప్లో నేను ఫోల్డ్ చేసుకున్నాను అండ్ మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ షేప్లో అనేది ఫోల్డ్ చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా, మధ్యలోకి వచ్చేలాగా ట్రయాంగిల్ షేప్స్ అనేవి ఫోల్డ్ చేసుకున్నాను. సో దాని మీద ఒక డ్రాప్ షేప్ అనేది డ్రా చేసుకొని దాంతో మనం ఫ్లవర్ అనేది కట్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, సిజర్తో ఆ డ్రాప్ షేప్ అనేది నేను కట్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇప్పుడైతే కనుక దాన్ని మనం అన్ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫ్లవర్ షేప్ అనేది అయితే వచ్చి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సో దీన్ని అయితే కనుక నేను పెటల్స్ని పెన్సిల్తో ఇలా చూస్తున్నారు కదా, ఇలా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్లవర్ అనేది ఎంత క్యూట్గా ఉందో. సో ఇలాంటి ఫ్లవర్సే నేను ఇంకొక 2 ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం కదా ఈ ఫోమ్ షీట్ అనేది, దాంతో మిగిలిన దాంతో చిన్న చిన్న సర్కిల్స్ అనేవి నేను కట్ చేసుకున్నాను. సో దాన్ని అయితే కనుక ఇక్కడ గ్లూ వేసి స్టిక్ చేసుకుంటున్నాను. సో ఫ్లవర్ని అయితే కంప్లీట్గా స్టిక్ చేయొద్దు, మనం ఎక్కడైతే కనుక మిడిల్ పార్ట్ ఉందో అక్కడ మాత్రమే స్టిక్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, జస్ట్ మిడిల్ పార్ట్లో మాత్రమే స్టిక్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాము కదా గ్లిట్టర్ ఫోమ్ షీట్స్వి, వాటిని మధ్యలో స్టిక్ చేసుకుంటున్నాను. సో మీరు హార్ట్ షేప్స్ అవి మనం కట్ చేసుకున్నా కూడా ఆ పేపర్ని అయితే కనుక అలాగే పెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న సర్కిల్స్ కానీ ఇంకేదైనా షేప్స్ని కట్ చేసుకునేదానికి మనకి యూజ్ అవుతుంది. సో ఫ్లవర్స్ చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. సో నాకెందుకో లోపల ఇంకా కొంచెం బాగా హైలైట్ చేయాలనిపించింది. సో నేనైతే కనుక సిల్వర్ కలర్ గ్లిటర్ పెన్ అయితే తీసుకొని చిన్న చిన్న హార్ట్స్ అనేవి పెట్టుకుంటూ దాని పక్కనే చిన్న చిన్న సర్కిల్స్ అనేవి పెట్టుకుంటూ వస్తున్నాను. సో మీరు ఏదైతే చిన్న హార్ట్స్ చూస్తున్నారో వాటిని కూడా నేను కంప్లీట్గా స్టిక్ చేయలేదు, జస్ట్ ఇందాక చూపించినట్లే జస్ట్ ఒక పాయింట్ గ్లూ పెట్టుకుని దానిపైన హార్ట్ అనేది స్టిక్ చేసుకున్నాను. దానివల్ల ఏంటంటే జస్ట్ మిడిల్ పార్ట్ మాత్రమే స్టిక్ అయ్యి అవుటర్ ఎడ్జెస్ వచ్చేసరికి ఫ్రీగా ఉంటుంది, లైక్ వింగ్స్ లాగా అనిపిస్తాయి అన్నమాట. సో ఇది కూడా నాకు ఏంటంటే ఇన్కంప్లీట్గా అనిపించేది. సో చిన్న చిన్న లైన్స్ వేసి ఒక ప్యాటర్న్ ఫామ్ అనేది నేను అక్కడ డ్రా చేసుకుంటున్నాను. సో హియర్ ఈస్ మై ఫైనల్ కార్డ్ ప్రిపరేషన్ అన్నమాట. చూస్తున్నారు కదా, నేను అక్కడ ఫ్లవర్స్ అనేవి పెట్టుకున్నాను, క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి హార్ట్స్, అక్కడ వచ్చేసరికి మీకు ఏ ఈవెంట్ అయితే అది హ్యాపీ బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే, లేదంటే యానివర్సరీ అయితే యానివర్సరీ అనేది మీరు అక్కడ రాసుకోవచ్చు. ఎలా రాయాలి ఏంటి అనేది అందుకోసం అక్కడ నేను చూపించాను. ఇక్కడ వచ్చేసరికి ఫొటోస్, ఆల్రెడీ ఇందాక చెప్పినట్లు 4 ఫొటోస్ కానీ ఏదైనా సరే మీరు స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఒక పెద్ద ఫోటో అనేది మీరు స్టిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ ఒక ఫోటో కానీ లేదంటే మెసేజ్ ఏదైనా సరే మీ ఇష్టం. సో నా కార్డ్ ప్రిపరేషన్ అనేది మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.